హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇవాళ వ్లాగ్ ఏంటంటే మనం అయినవోల్ వెళ్తున్నాం మన ఫ్యామిలీతో. అండ్ ఇక్కడొచ్చేసి మా అమ్మమ్మ, తాతయ్య, మావయ్య, అత్తమ్మ, మా మమ్మీ, నేను అండ్ మా అక్క అండ్ మా బామ్మర్దితో వెళ్తున్నాం అయినవోల్‌కి. సో, ఎలా ఉండబోతుందో జర్నీ ఈ వ్లాగ్‌లో మొత్తం చూపిస్తాను. సో, ఇక్కడైతే మేము ఆగాము. కానీ మేము తాత కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మా అమ్మమ్మ చేసిన పని వల్ల. అమ్మమ్మ ఏం చేసిందంటే మా అమ్మమ్మ స్పెట్స్ తీసేసి అక్కడ పెట్టేసింది. సో, దానికోసం మేము ఇక్కడ ఆగామన్నమాట. ఎక్కడంటే ఇక్కడ లోటస్ అపార్ట్మెంట్స్ ముందే. సో, చూడాలి ఇప్పుడు ఏమవుతుంది. ఇక్కడైతే మా అక్క ఉన్నారు. నెక్స్ట్ మా బామ్మర్ది. డోంట్ కన్సిడర్ హిమ్. నెక్స్ట్ ముందైతే మా ముందు వాళ్ళందరూ ఉంటారు. అత్తమ్మ, మమ్మీ, మావయ్య అండ్ అమ్మమ్మ ఇంకా తాతయ్య కూడా అందరం కలిసి వెళ్తున్నాం. సో వీడియో ఫొటోస్ ఇస్తాడు, నేను వీడియోస్ ఇస్తాను. ఓకేనా? సో అయినోళ్ళకి అయితే వెళ్తున్నాం. అయినోళ్ళకి వెళ్ళినాక నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తాను. బాయ్ బాయ్. సో ఇక్కడ మేము పక్కకు ఆగాము కాశీపేట దగ్గరలో దారిలో. ఎందుకనంటే దేవుడికి కావాల్సినవి అంటే సమర్పించేటివి తీసుకోవడానికి. లైక్ ఇక్కడ బనానా తీసుకున్నారు తాతయ్య దిగేసి, అండ్ కోకోనట్స్ కూడా తీసుకున్నారు. సో యాక్చువల్లీ మేము ఈవినింగ్ 4:30కి అలా బయలుదేరాము. సో అండ్ 4:30కి వెళ్తే అలా లైట్స్ అవి బాగుంటాయి అనేసి వెళ్ళాము. ఇక్కడ తాతయ్య వాళ్ళదైతే ఇక్కడే నేటివ్ అనమాట, వెంకటపూర్ వాళ్ళది. అండ్ అమ్మమ్మ వాళ్ళది అయినవోల్ అన్నట్టు. సో అందుకే దారిలో వెళ్తుంటే మాట్లాడుతూ వెళ్తున్నాం. ఇక్కడే మా ఇల్లు అని చెప్తూ, ఇక్కడ నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం. ఇన్ ద మీన్ వే లైక్ ఇండియన్ మామ్ థింగ్స్ అగైన్. ఇక్కడ మంచిగా నేచర్ దగ్గర ఇంత మంచి వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు దొరికితే ఎవరు ఆగరు. సో ఆగి మేము ఇక్కడ పాలకూర తీసుకున్నాము అండ్ సమ్ అదర్ థింగ్స్. దెన్ ఇలా రోడ్ మీద అన్ని మేము పక్క సిటీ అన్నమాట. ఊరు సైడ్ మొత్తం వచ్చి ఇవన్నీ మంచి ఫ్రీ ఆక్సిజన్ అంతా పీల్చుకుంటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ మేము రీచ్ అయిపోయాము ఇంతలోనే. అండ్ యాక్చువల్లీ ఫస్ట్ మేము ఉత్తర ద్వారంకి వచ్చాము. ఇక్కడ అమ్మవారు దేవస్థానం ఆపోజిట్కి వచ్చాము. ఇక్కడ కార్ పార్క్ చేసి చెప్పులు కార్లోనే విడిచేసి వెళ్ళాము. దెన్ అటు నుంచి తూర్పు ద్వారంకి ఇటు సైడ్ చూడడానికి వచ్చాము. ఎందుకంటే మళ్ళీ తాతయ్య అమ్మమ్మ ఉన్నారు కదా, వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని. ఇక్కడ ఏంటంటే మా తాతయ్య చెప్తున్నారనమాట, తనకి తెలిసింది మాకు తెలవాలని తాపత్రయంతో ఇక్కడ అలా చేసేవారు, డ్యాన్స్ చేసేవాళ్ళు. చాలా వాళ్ళ కల్చర్ గురించి, ఇక్కడ ఆర్కిటెక్చర్ గురించి, ఇక్కడ ఉన్న హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము వింటూ ఉన్నాము. దెన్ అన్నీ నాకైతే సిమిలర్గా అనిపించాయి 1000 పిల్లర్ టెంపుల్కి కొంచెం. ఎందుకంటే ఆ తోరణాలు కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ కొంచెం 1000 పిల్లర్ టెంపుల్ అన్నీ కట్టడానికి కొంచెం సిమిలర్గా ఉన్నాయి. అండ్ మేము ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ తూర్పు ద్వారం నుంచి ఎంట్రీ అయిపోయామన్నమాట లోపలికి.
అండ్ ఇక్కడ నంది దగ్గర మేము చెవుల్లో మా కోరికలు చెప్పేసి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. కొంచెం ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోయాము గర్భగుడిలోకి. ఇక్కడ మల్లన్న స్వామి, కేతమ్మ అండ్ మేడాలమ్మ వారు దర్శనం ఇస్తారనమాట మనకి. అండ్ గుడి బయట అయితే చాలా అంటే చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఇక్కడ ఒక ఆవిడకి దేవుడు వచ్చారనమాట. కొంచెం భయమేసింది. కానీ దేవుడే కదా అనేసి తర్వాత భయం పోయింది. నెక్స్ట్ ఇక్కడ నేల బయ్యారం అంటారంట దీన్ని. ఇదేంటంటే చిన్న గుహలా ఉంటుంది. ఇందులో ఎంత పెద్దవాళ్ళైనా పడతారు. దీన్ని మొక్కుకుంటారనమాట. కోరిక తీరితే ఇందులో వస్తాము, ఇందులో నుంచి నడుచుకుంటూ వస్తాం దేవుడా అని మొక్కుతారనమాట. అదొక ఆచారం అంట. అండ్ ఇక్కడ ఇంకొక కల్చర్ చూసాం ఏంటంటే పట్నాలు. మెయిన్ అయిన వాళ్ళంటే గుర్తొచ్చేది పట్నాలు అనమాట. ఇక్కడ మాకైతే లేవు పట్నాలు, వేరే వాళ్ళు వేస్తుంటే చూస్తున్నాము. ఆ సౌండ్స్ చేసుకుంటూ పట్నాలు వేస్తూ దేవుణ్ణి మొక్కుకుంటూ, దేవుడా మా కోరికలు తీర్చాలి, అందరం బాగుండాలి అని కోరుకుంటుంటే అది చూస్తుంటుంటే ఆ కల్చర్ చూస్తుంటే బాగుందన్నమాట. ఇక్కడ వెళ్ళే వాళ్ళం, తిరిగి వచ్చి మరీ చూసాం అందరం, మావయ్య అత్తమ్మ అందరం వచ్చి. కాసేపు గుడిలో కూర్చున్నట్టు కూడా చేయాలి అని అంటారు కాబట్టి సో కూర్చొని దేవుడి దగ్గర ఉన్నట్టు ఫీల్. చూసారు కదా ఎంత బాగుందో ఆ సాంగ్. అది వింటుంటుంటే ఆ వైబ్స్ చాలా బాగుంటుండే. అండ్ నేనే అక్కడ పక్క నుంచి వస్తున్నాను. యాక్చువల్లీ నేను మిస్ అయ్యాను ఈ సాంగ్ అంటే సౌండ్ని. అక్కడ నుంచి వింటూ వస్తున్నాను అనమాట. మా మామయ్య తర్వాత ఈ వీడియో చూపిస్తుంటే ఎంత బాగా చేశారో అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఒక బాబు ఉన్నాడనమాట, ఆడుకుంటూ ఉన్నాము. వాళ్ళు పట్నాలు ఇస్తుంటే చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ కాసేపు టైం పాస్ అయిపోయింది. అండ్ వీళ్ళు న్యూలీ మ్యారీడ్ అనుకుంటా. సో బాబు అయితే చాలా క్యూట్ ఉన్నాడు. అండ్ దెన్ మేమైతే నెక్స్ట్ ఎటు వెళ్ళాలి అని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ బయటికి వెళ్ళామన్నమాట. మేము బయటికి వెళ్ళి ఆపోజిట్ భ్రమరాంబికాదేవి ఆలయంకి విజిట్ చేసే గ్యాప్లో ఈ లైట్స్ వేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, ఇవన్నీ అయిపోయాక షాపింగే కదా మిగిలింది. సో బ్యాంగిల్స్ కొనకుండా ఎలా వెళ్తాము, మా అమ్మమ్మ అయితే అస్సలు వదలదు. సో బ్యాంగిల్స్ కొనడానికి వచ్చాము. అండ్ ఈ టాయ్స్ చూస్తుంటే చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పుడు మేము కొనుక్కునేది, అవి కొనుక్కునేది, ఇవి కొనుక్కునేది అని డిస్కస్ చేస్తూ ఉన్నామన్నమాట మేము కజిన్స్. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అయితే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి, బట్ కలెక్షన్ అంత మంచిగా లేవనిపించింది. బట్ ఓకే. దాన్ని గోపురం ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు, అందుకని క్యాప్చర్ చేద్దామనేసి తీశాను వీడియో. నెక్స్ట్ ముందు ఇక్కడ వచ్చేసి అది ఎల్లమ్మ టెంపుల్ అనమాట. అండ్ మేమైతే రిటర్న్ అయిపోయాం, ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఇక్కడ నుంచి అయితే మాకు 1 hour పట్టింది వెళ్ళడానికి అండ్ రావడానికి. యాక్చువల్లీ అయిన వాళ్ళు వెళ్ళే దారిలో మేము ముచ్చట పెట్టుకుంటా నిమ్మలంగా మధ్యలో 2 times ఆగామన్నమాట. సో వెళ్ళేటప్పుడు కొంచెం లేట్గా వెళ్ళాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే 1 hourలో వచ్చేసాము. ఇన్ఫ్యాక్ట్ 1 hour కన్నా తొందరనే వచ్చాము. అండ్ రిటర్న్ వచ్చే దారిలో మధ్యలో ఆగి ఇంకా ప్రసాదము అవి ఇవి తీసుకున్నాం కదా, అవన్నీ అన్నీ తినుకుంటూ ఇంకా మళ్ళీ ముచ్చట పెట్టుకుంటూ వెళ్ళాము. అండ్ ఈ ఫ్లైఓవర్ మీద నుంచి సిటీ చూస్తుంటే చాలా బాగుంది వ్యూ. కెమెరాలో ఏమో కానీ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది.
అండ్ ఇక్కడ మేము రీచ్ అయిపోయాం అనమాట. మేము రీచ్ అయ్యేసరికి 7:30 అయింది అరౌండ్. అండ్ రీచ్ అయ్యాక చాలా టైర్డ్ అయిపోయాము అందరం. సో అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాము ఇంకా. సో ఇంకా నెక్స్ట్ ఫుడ్డే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్స్ కోసం ఇంకా అత్తమ్మ, మమ్మీ ఇంకా అమ్మమ్మ లోపలికి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడైతే అత్తమ్మ సర్దుతుందనమాట కూరగాయలన్నీ. అండ్ మమ్మీ అండ్ అమ్మమ్మ ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్. నెక్స్ట్ ఇంకా ఎండ్ నోట్ ఇవ్వడానికి మా కజిన్స్ ఉన్నారు ఇక్కడ. కరెంట్ పోయింది ఫ్రెండ్స్. ఇంతటితో వ్లాగ్ ఏం చేద్దాం ఫ్రెండ్స్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. ఏం ఛానల్ అమ్మా మీ ఛానల్ పేరు? ఇంకా డిసైడ్ కాలేదు. డిసైడ్ చేసి చెప్తాను మీకు. అక్కడ మరి ఎక్కడ సబ్స్క్రైబ్ చేసేది? యూట్యూబ్ లో. ఛానల్ పేరు చెప్పు మరి. నా పేరు, నా ఛానలే, నా ఛానల్ అంతే. సరే ఫ్రెండ్స్. సో ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. సో గైస్ ఇంతటితో మన వ్లాగ్ ఎండ్ చేద్దాం. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇప్పుడే వచ్చిన. Wow.